సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులు కొన్నేళ్లుగా సంతానం కోసం ప్రార్థనలు చేస్తూ భద్రాచల రాముని దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చిట్టడవిలో తల్లిదండ్రుల్లేక ఒంటరిగా ఏడుస్తున్న ఓ బిడ్డను చూశారు. దంపతులు ఆ బాలుడిని రామన్న గా పేరు పెట్టి ప్రేమగా పెంచారు. కాని అతని బుద్ధి ఎదగక, చదువు రాక, గొర్రెల కాపరిగా అడవిలోకి పంపితే దొంగలు గొర్రెలు దోచేశారు. తండ్రి కోపంతో ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అడవిలో ఒంటరిగా ఏడుస్తూ పాడుబడ్డ గుడిలో తలదాచుకున్న రామన్నకు అమ్మవారి దీవెన లభించింది. నీ మాటే నిజం అవుతుంది అని వరమిచ్చింది. అప్పటినుంచి రామన్న న్యాయం చేసే నిజువుగా మారాడు. అతడి అమాయకత్వం, ధర్మబద్ధత ప్రజల గుండెల్లో నిలిచాయి. ఒకసారి ఓ పేదవాడి గుర్రం చనిపోతే భయాందోళనలో ఉన్న శేషయ్యకు పగిలిన కుండలు తిరిగి సరిచేయగలవా? అయితే చనిపోయిన గుర్రం తిరిగి లేవగలదు అని తీర్పిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాంటి యుక్తులతో ఎన్నో తగువులు తీర్చాడు. చివరికి రాజుగారి తీర్పుదారునిగా ఎదిగాడు. నిస్వార్థత, ధర్మం, తెలివితేటలతో జీవించిన రామన్న న్యాయానికి మార్గదర్శిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.